ఈ వీడియో చూసి మీ అందరు మీకే చెప్తున్నా, మా ఊరి పేరు ఎండి మస్తాన్. మొన్న గేమ్ చేసి సినిమా 50,000 కోట్లు కొడతా అంటే మీరు నంబర్ పెట్టి ట్రోల్ చేస్తున్నారు, మీరు ఇంటికి వచ్చి అటాక్ చేస్తున్నారు, మీరు ఇంటికి బుల్డేజర్లు వచ్చిన నైట్ ఇక్కడ బుచ్చవాడికి కూడా భయపడుతున్నాడు. మీకు ప్రాణాన్ని ఉంది, దయచేసి రేవంత్ రెడ్డి సారు, దిల్ రాజు సారు, మన గేమ్ రామ్ చరణ్ సార్, దయచేసి మీకు ప్రాణాన్ని ఉంది, మీరు కాపాడండి. మీరు చాలా భయపడుతున్నాడు. రివ్యూ సినిమా బాగుంది అని చెప్పి ట్రోల్ చేస్తున్నారు. డాకుమార్ బ్యాక్ బస్టర్ కానీ సార్ ఇప్పటికే నేను 4 సిమ్ములు మార్చిన సార్ ఒక్కటే రోజుల. ఇంకొక సిమ్ వేసుకొని వచ్చిన ఆయన ఆ సిమ్ కూడా ఫోన్లు వస్తున్నాయి సార్. దిల్ రాజు గారు మీ సినిమా బాగుందని చెప్పడం తప్ప సార్, బాగుందని చెప్పా సార్. సార్ 50,000 కోట్లు కొడతాదని చెప్పడం తప్ప సార్. 1,00,000 కోట్లు కొడతాదని చెప్పా. నేనే చెప్పా సినిమా మీద అభిమానంతో, సినిమా హీరో అంటే ప్రాణంతో, సినిమా హీరోని దేవుడిలాగా పూజించేవాడిని. నేను చేసిన తప్పు ఏంటండి? నేను చేసిన తప్పు ఏమిటండి? ఒక మాట అన్న, చిన్న పిల్లగాన్ని అమ్మన్న కడుపులో నుంచి పెంచి పెద్ద చేస్తే 23 సంవత్సరాలు వచ్చినంత వరకు ఒక పేరోటోడు ఎవరన్నా వచ్చి అమ్మ మన ముందు చెప్తే అన్ని తిడితే వాడిని సంపాదించుతారు అన్న అమ్మనన్న. అలాంటిది ఒక సినిమా రావాలంటే ఒక ఆర్టిస్ట్, ఒక జూనియర్ ఆర్టిస్ట్, ఒక డైరెక్టర్, ఒక ప్రొడ్యూసర్ 3-4 సంవత్సరాలు కష్టపడి డాకు గురించి చెప్పండి రా. అన్న ఒక్కటే మాట, మా ఫ్రెండ్ గాని పేరు లింగా, ఈ 2 సినిమా బాగాలేదని తప్పు చేసామయ్యా అన్న. ఒకటే మాట అన్న, నా దగ్గర లేదు కారు భయా, మెగా ఫ్యాన్స్ తో వద్దు వారు, మన ముందుకు వచ్చేసాడు గ్లోబల్ స్టారు. ఒకటే మాట అన్న, కోట్లు వస్తుందిరా సినిమా అన్నా. నేనే చెప్పిన 50,000 కోట్లు కాదురా 1,00,000 కోట్లు వస్తుందని చెప్పా. తప్ప అన్న ఒక మాట, నేను చెప్పింది తప్ప కాదు అన్న. ఒక్కటే మాట అన్న, మా బాబా పేరు జాఫర్, ఈ సినిమా తర్వాత మా బాలయ్య బాబుకి వస్తుంది 1000 కోట్ల సినిమా ఆఫర్ అన్న. నేను ఒక పెద్ద లోఫర్ అన్నా, తెలుసురా. ఈ సినిమా బాలకృష్ణ సినిమా ఇప్పుడే చూశారన్నా. అన్నా థియేటర్లో స్పీకర్లు పగిలిపోయినాయి, సీట్లు అదిరిపోయినాయి, కొంతమందికి అయితే కింద మీద తడిచిపోయినాయి. ఇంకా సినిమా అయితే ఉందన్నా. రాగానే ఫస్ట్ నా చూసిన టైం నేను నాకేం అర్థం కావట్లే, సారీ అన్న, ఏమనుకోబాకండి, క్షమించండి. క్షమించండి అన్న. బాలకృష్ణ సినిమా చూసిన తర్వాత నాకు మందు అలవాటు ఇంతకుముందు లేదు. ఈ సినిమా చూసిన తర్వాత స్టార్ట్ చేసా.